శ్రీ లక్ష్మీ గణపతయే నమః. ధర్మయోగధార ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ప్రేక్షకులందరికీ కూడా తెలిసినటువంటి విషయమే, డిసెంబర్ 25వ తారీఖున క్రిస్మస్ పండగ. దీనికి వారి పుస్తకానికి ఎటువంటి సంబంధం లేకపోయినా వారి పండగను చేసుకుంటూ ఉన్నారు. అది వారికి సంబంధించినటువంటి స్వవిషయం. దానిలో మన యొక్క ప్రమేయం అనవసరం. అయితే మనం దీని గురించి ఎందుకు మాట్లాడాలి అంటే, క్రిస్మస్ ట్రీ అనేటువంటి ఆచారం వల్ల చెట్లు బాగా కొట్టేసి దాంతో ప్లాస్టిక్ బల్బులు వేసి అలంకారం చేసుకుని దాన్ని చూసి వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు. అయితే ఈ క్రిస్మస్ ట్రీ అనేది వారి పుస్తకంలో ఎక్కడా దాని గురించి ప్రస్తావించలేదు. దీని గురించి పూర్వం కూడా నేను చెప్పి ఉన్నాను. ఎవడైనా సరే క్రిస్మస్ ట్రీ గురించి మా పుస్తకంలో ఉంది అని చెప్తే వారికి ₹1,00,000 ఇస్తాము. ఇది లైఫ్ టైం ఆఫర్. ఎప్పుడైనా సరే మీకు ఎప్పుడు దాని గురించి పరిపూర్ణమైనటువంటి అవగాహన కలుగుతుందో ఆ రోజు వచ్చి, ఇదిగో మా పుస్తకంలో క్రిస్మస్ ట్రీ గురించి ఉంది మా యొక్క ప్రామాణిక గ్రంథంలో అని చూపించి ₹1,00,000 తీసుకుని వెళ్ళండి. సరే, ఇక విషయానికి వస్తే, మీరు చేసేటువంటి క్రిస్మస్ ట్రీ అనేటువంటి ఆచారం వల్ల చెట్లు బాగా కొట్టేస్తున్నారు. దీనివల్ల ఆక్సిజన్ బాగా తగ్గిపోయి ఈ యొక్క భూగోళానికి చాలా ఇబ్బంది కలుగుతోంది. ఓజోన్ పొరకు రంధ్రం పడేటువంటి అవకాశం కూడా దీనివల్లే కనిపిస్తోంది. ఎట్లా అయితే మీరందరూ వచ్చి మా యొక్క దీపావళి పండగకు టపాసులు కాల్చడం వల్ల, వినాయక చవితికి వినాయకుల్ని పెట్టుకోవడం వల్ల, సంక్రాంతికి గాలిపటాలు ఎగరేయటం వల్ల ఈ యొక్క సమాజానికి ఇబ్బంది కలుగుతోంది, అట్లానే ఈ భూగోళానికి ఇబ్బంది కలుగుతోంది అని చెప్తుంటే మేము ఎంతో ప్రేమగా స్వీకరించాం కదా. అట్లానే మా యొక్క సలహాను కూడా మీరు స్వీకరించి మట్టితో చేసినటువంటి క్రిస్మస్ ట్రీ కానీ, లేదంటే ప్లాస్టిక్ క్రిస్మస్ ట్రీ కానీ పెట్టుకుని మీ యొక్క క్రిస్మస్ పండుగను చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాదు, క్రిస్మస్ ట్రీ అనేటువంటి ఆ వేడుక పేరుతో ఆ దీపాలు వెలిగించి ఎక్కువగా కరెంటును వినియోగం చేయటం వల్ల అవసరమైనటువంటి వ్యక్తులకు ఆ కరెంటు సరిపోవట్లేదు. కనుక 2 కొవ్వొత్తులు వెలిగించుకుని ఒక మట్టి చెట్టును కానీ, ఒక ప్లాస్టిక్ చెట్టును కానీ పెట్టుకుని దాని ముందు 2 కొవ్వొత్తులు వెలిగించుకుని ఆ యొక్క కరెంటును ఆదా చేయమని, అట్లానే చెట్లను కొట్టివేయకుండా చెట్లను కాపాడమని, వీలైతే ఆ రోజున క్రిస్మస్ సందర్భంగా ఏవైనా ఒక 4 చెట్లను పాతి సమాజానికి, అలానే ఈ భూగోళానికి మీదైనటువంటి సహాయం, సేవ చెయ్యమని హిందువుగా, అట్లానే ఒక భారతీయ పౌరుడిగా వినమ్రంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. నమస్తే.